మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో మొత్తం కూడా కోర్టు తీర్పు వచ్చిన క్రమంలో కూడా మొత్తం కూడా పీపీ దీనికి సంబంధించిన మొత్తం పీపీ మొత్తం కూడా దీన్ని ఫాలోఅప్ చేసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మన పీపీ నరసింహ గారు ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. సార్, మొత్తం కూడా ఈ రోజు తీర్పు వచ్చిన పరిస్థితి ఉంది. ఒకరికి మరణ శిక్ష, మిగతా వారికి కూడా పడిన పరిస్థితి ఎట్లా చూడొచ్చు సార్? ఈ తీర్పును యావత్తు భారతదేశం స్వాగతించాల్సినటువంటి తీర్పుగా చెప్పుకోవచ్చు. ఈ తీర్పు సమాజం పట్ల ఖచ్చితంగా మార్పుకు దోహదం చేస్తుందని చెప్పుకోవచ్చు. నేరస్తులు ఎంతటి వారైనా, ఎంత కరుడుగట్టిన నేరస్తుడైనా న్యాయ వ్యవస్థ నుంచి కానీ చట్టాల నుంచి కానీ తప్పించుకోలేడు అని చెప్పడానికి ఇదొక తీర్పు, ఒక మలుపుగా, ఒక మైలురాయిగా నిలబడుతుందని చెప్పి భావించవచ్చు. మొత్తం పోలీసులు ఎవిడెన్స్ మొత్తం కూడా క్రిటికల్ ఎవిడెన్స్ ఏదైతే అన్ని రకాల ఎవిడెన్స్ సంబంధించి ఎట్లా వాళ్ళ పాత్ర ఏ విధంగా ఉంది, మొత్తం కోర్టు తీర్పు వచ్చిన క్రమం కూడా ఎట్లా ఉంది సార్? మొత్తం కోర్టు మొత్తంగా పోలీసు వారు ఈ కేసును ప్రణయ్ మర్డర్ తర్వాత చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఆనాటి ఉన్నటువంటి ఎస్పీ రంగనాథ్ గారు, ఆ తర్వాత వారు డిఎస్పీగా పి శ్రీనివాస్ గారిని నియమించడం SC/ST PO యాక్ట్ ప్రకారం. వారి యొక్క టీమ్ ఆఫ్ అసిస్టు సిఐలు కానీ వారికి టీమ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు చాలా పక్కడబందీగా ఎవిడెన్స్ కలెక్ట్ చేయడము, అట్లాగే బీహార్లో అప్పటికి హత్య చేసి పారిపోయిన ఈ శర్మ ఎవరైతే ఉన్నారో సుభాష్ కుమార్ శర్మను బీహార్కి వెళ్ళి అరెస్ట్ చేసిన దాంట్లో చాలా కీలకంగా పోలీసు యంత్రాంగం పనిచేసింది. ఈ కేసులో ప్రతి ఎవిడెన్స్ను, ప్రతి మూమెంట్ను, అది ఓరల్, డాక్యుమెంట్, టెక్నికల్, సైంటిఫిక్, ఇన్ని రకాలుగా ఈ ఎవిడెన్స్లో మనం చూడవచ్చు సాక్ష్యాలను. కాబట్టి ఈ రకమైనటువంటి ఎవిడెన్స్ను ప్రాసిక్యూషన్ ప్రొడ్యూస్ చేసింది కోర్టులో. కోర్టు వారు నమ్మే విధంగా క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్, క్రెడిబుల్ ఎవిడెన్స్ లీడ్ చేయడం వల్లనే ఈ నేరము సక్సెస్ఫుల్గా ప్రాసిక్యూషన్ ఎస్టాబ్లిష్ చేసింది. అన్ని సెక్షన్ల కింద కోర్టు వారు ఏ సెక్షన్ల కింద సెక్షన్లు ఫ్రేమ్ చేశాదో, అది హత్యానేరం కింద, అట్లాగే కాన్స్పిరసీ కింద, అట్లాగే SC/ST PO యాక్ట్ కింద ఎన్ని సెక్షన్ల కింద ఛార్జెస్ ఫ్రేమ్ చేశారో అన్ని సెక్షన్లను ప్రాసిక్యూషను సక్సెస్ఫుల్గా ఎస్టాబ్లిష్ చేసింది. బిహైండ్ ఆఫ్ ఆల్ ది రీజనబుల్ డౌట్, అన్ని డౌట్లను క్లియర్ చేస్తూ ఈ నేరస్తులు నేరం చేసిరని చెప్పడానికి అన్ని రకాల కళ్ళకు కద్దినట్టు సాక్ష్యాలను ప్రూవ్ చేయడం జరిగింది. కాబట్టి ఇవాళ ఎవరైతే పాశవికంగా హత్య చేశాడో సుభాష్ కుమార్ శర్మ, పట్టపగలు జ్యోతి హాస్పిటల్ ముందల ప్రణయ్ కుమార్ను ఆ పాశవికంగా నరికి చంపినందుకే ఇవాళ కోర్టు వారికి మరణశిక్షను విధించడం జరిగింది. ఎవరైతే కుట్రదారులుగా ఉన్నారో, ఎవరైతే డబ్బు ప్రలోభాలకు హత్యానేరానికి ఒప్పుకున్నారో, ఈ సుభాష్ కుమార్ శర్మకు సహకారిగా ఎట్లయితే ఎవరెవరైతే ఫాలోఅప్ చేశారో, ఎవరెవరైతే వారికి షెల్టర్కి ఇవ్వడానికి సహకరించారో వారందరికీ యావజ్జీవ కారాగార శిక్ష విధించడంతో పాటు ఫైన్ అమౌంట్ 10,000 చొప్పున ఫైన్ అమౌంట్ కూడా విధించడం జరిగింది. ఈ తీర్పు ఖచ్చితంగా సమాజాన్ని మార్చే విధంగా, మార్పు కోరే విధంగా ఉంటుందని చెప్పి ఆశించవచ్చు. వీళ్ళకి ఏమైనా బెయిల్ వచ్చే అవకాశం ఉందా సార్? A2 ఎవరైతే సుభాష్ శర్మ ఉన్నాడో అతను బెయిల్ అపీల్ అంటే మరణశిక్ష పడింది కదా, మళ్ళీ ఒకవేళ ఏమైనా అపీల్ చేస్తే బెయిల్ వచ్చే అవకాశం ఉందా? ఎట్లా ఉంటుంది సార్? ఇప్పుడు మరణశిక్ష విధించిన తర్వాత కోర్టు వారు హైకోర్టులో కన్ఫర్మేషన్ కోసము హైకోర్టు వారు కాల్ఫర్ చేస్తారు. ఆ తర్వాత అప్పీల్ ఉంటుంది, అంతే తప్ప బెయిల్ ప్రొవిజన్ ఉండదు. కాబట్టి హైకోర్టులో అప్పీల్ అనంతరం అది సుప్రీంకోర్టు దాకా పోతుండవచ్చు బహుశా. కాబట్టి అప్పీల్ చేసుకున్న రైట్ ఆయనకు ఉంటుంది. కాబట్టి అప్పీలేట్ కోర్ట్ విల్ బి డిసైడ్. థ్యాంక్ యూ. మొత్తం కూడా స్పెషల్గా ఉన్న పీపీ గారు ఒకటే చెప్తున్న పరిస్థితి కనపడితే మొత్తం కూడా ఈ కేసును మొత్తం కూడా ఏదైతే సంచలనం సృష్టించిన అమృత ప్రణయ్ కేసుకు సంబంధించి కూడా ఎంత ఎవిడెన్స్ సంపాదించడంలో పోలీసుల పాత్ర కీలకమైనది ఉంది. అదేవిధంగా అన్ని విధాలు కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా కూడా అంతా పకడ్బందీగా కూడా విచారణ జరిపి కూడా ఈరోజు వీళ్ళకు ఎవరికైతే ఉన్నారో వాళ్ళకు కూడా శిక్ష విధించడం కూడా చాలా శుభపరిణామని కూడా పీపీ గారు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.